కరీంనగర్ కూడా మంచిగా ఇచ్చి మొత్తం మీరు స్పోర్ట్ పనులు చూడండి కదా, నేను చెప్పింది ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, విద్యుత్ శాఖ కానీ, ఉపశాఖ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, ఆర్ఎండ్బి శాఖ, ఇరిగేషన్. చెప్పండి ఒక్క దయచేసి నేను ఈ వేదికకు అడుగుతున్నాను, ఒక్క పోర్టుపల్లి ఉత్తర తెలంగాణకు వచ్చింది మనకి ఇంపార్టెంట్, ఒక్క తెలంగాణ. టూరిజం అంటే ఎక్సైజ్ అంటే 4 మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వలేదు. మరి మీరు నేను చెప్పిన నేను ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, పొంగులేటికి రెవెన్యూ, హౌసింగ్, తుమ్మలకు వ్యవసాయ శాఖ, కోమటిరెడ్డికి ఆర్ఎండ్బి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్, ఇంకేమన్నా రేవంత్ రెడ్డికి వాళ్ళ బ్రదర్స్, ఇంకా అయిపోయింది. ఇంకే మాకేమున్నది మట్టి, మహబూబ్నగర్ కొట్టే మా మట్టి వాడే. నేను అనేది ఏంటంటే ప్రశ్నించడమే, లేకపోతే ప్రాంతాల మధ్యన వైషమ్యాలు పెరుగుతాయి. భరత్, ఈ ప్రశ్నించేవాడు ఉండాలి. మీరు అయితే ఒకటి ఇక్కడ కాంగ్రెస్ మరి మెజార్టీ ఎమ్మెల్యేలు అక్కడ గెలిచింది. మహబూబ్నగర్లో 14లో 12, ఖమ్మంలో 10లో 9, నల్గొండలో 12లో 11. సో అందుకని మాకు అక్కడ గెలిపించారని వాళ్ళు అక్కడ ఇచ్చుకున్నట్టు. మనుషులు గెలవటం కాదు, ప్రజలైతే తెలంగాణ వాళ్ళే కదా. ఇప్పుడు ఆదిలాబాద్ గెలిపించకపోవచ్చు, ప్రజలైతే తెలంగాణ ప్రజలే. వాళ్ళు తెచ్చి ఇప్పుడు ఏదైతే మీరు 1,60,000 కోట్ల సంవత్సరంలో అప్పులు తీసుకొచ్చారో అందులో భాగస్వామ్యం ఉంది. అప్పులు అన్ని జిల్లాలో అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా వాళ్ళే అప్పు కట్టట్లేదు, మేము కూడా కడుతున్నాం. మీరు తీసుకొచ్చిన అప్పు మాకు ఎక్కడ జరుగుతున్నదంటే ప్రాతినిధ్యం లేనందువల్ల ఈ ఎక్కడైతే అభివృద్ధిలో అన్యాయం జరుగుతుంది, ఉన్న నిధులన్నీ మొత్తం ఉండబోతున్నారు. నేను డైరెక్ట్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. ఇది మీరు ఎక్కడి నుంచో మళ్ళీ అవును డైరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాను, మా ఆరుమూరు నియోజకవర్గం ముందు 90 లక్షలు ఇచ్చారు, 1,004 కోట్లు కొడంగల్ ఎస్డిఎఫ్. నిన్నగాక మొన్న 3 రోజుల కింద 1,150 కోట్లు నల్గొండ జిల్లా. మాకు 4 కోట్లు లేవండి. దొరికినట్టు చంబల్లో దొంగలాగా దోచుకుపోతారండి. ఇదేం ప్రజాస్వామ్యము? వాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ? అంటే మా దగ్గర పేదరికం లేదా? ఆసిఫాబాద్ వెళ్ళండి, ఇందర్వేల్ వెళ్ళండి, లంబాడి తండలకు వెళ్ళండి, స్కూళ్లు లేవు, గ్రామీణ ప్రాంతాలు తాగునీరు లేదండి. వీళ్ళ ఈ దుర్మార్గులు సీనియర్లను పేరు చెప్పుకుని మళ్ళా మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఒకడేమో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, 15 ఏళ్ళు నాశనం చేసిన మా యువతని. ఉద్యోగం లేదు. 2013 నుంచి 2020 ఒక గ్రూప్ అని ఉద్యోగం లేదు. ప్రవీణ్ నాయక్ లాంటి పిల్లలు ఉరిపెట్టుకున్నారు, బహిరంగంగా మీడియాలో చూపించుకుంటా సూసైడ్ చేస్తున్నారు. ప్రవళిక లాంటి అమ్మాయిలు సూసైడ్ చేస్తున్నారు, చిక్కడి పిల్ల. అందులో కలిస్తే మళ్ళీ వీళ్ళు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ కాంగ్రెస్ అనేది ఒక దుర్మార్గమైన క్రీడ ఆడుతున్నది రాష్ట్రంలో. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మతాల మధ్యన చిచ్చుడు పెట్టడం, మైనార్టీలను రెచ్చగొట్టడం, మెజార్టీ ప్రజలను అవమానించడం, కళ్ళ ముందే ఆవులను కొట్టేది బాగా బాపడే పరిస్థితి లేదు మాది. మా గుళ్ళు ఈ రోజు మా మాధవీల దగ్గర వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి. మా గుళ్ళో ఇల్లు కడుతున్నారు ముస్లింస్. ఖండించట్లేదు. ఇప్పుడు ఉన్నదే ప్రభుత్వం ముస్లిం లీగ్, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్. సరే, అదే ఆ టాపిక్ వేరు. అయితే ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే కాళేశ్వరం గట్టి ఉత్తర తెలంగాణకు